ఉన్నది ఈ మోసంలో ఈటల రాజేందర్ గారికి వాటా ఉన్నది. నేను నిర్దిష్టంగా ఈ 5 ఆరోపణలు చేస్తున్నా. మిల్లింగ్ లో మిల్లర్స్ కు చెల్లించిన దాంట్లో నీకు వాటా ఉంది. లేవి కొనుగోలు చేసి 1670 కోట్లు కేంద్రానికి పంపించిన నివేదికలల్లా సివిల్ సప్లైస్ నుంచి చెల్లించిన దాంట్లో నీ వాటా ఉన్నది. అదే విధంగా దొడ్డు బియ్యం సన్న బియ్యం చేసి అమ్ముకునే దాంట్లో నీకు వాటా ఉన్నది. ఇవాళ నువ్వు వాటాలతోటే బతుకుతున్నావు. ఇవాళ కేసీఆర్ ఒక రకమైన దోపిడీ అయితే నీది ఇంకొక రకమైన దోపిడీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా సోదరులారా, ఆర్థిక శాఖ ఒక్క మాట చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అన్ని అనుమతులు ఈటల రాజేందర్ ఇస్తున్నాడు. ఇవాళ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద కాళేశ్వరం కార్పొరేషన్, పాలమూరి రంగారెడ్డి కార్పొరేషన్, ప్రతి ప్రాజెక్టును కార్పొరేషన్ తెస్తుండు. అదే విధంగా ఇంటింటికి నల్లా పేరు మీద వాటర్ గ్రిడ్ కార్పొరేషన్. కార్పొరేషన్ కా మతలబ్ లక్షల కోట్ల రూపాయల అప్పులు. ఇవాళ నువ్వు మంత్రిగా సంతకం పెట్టినందుకు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 1,00,000 కోట్లు, వాటర్ గ్రిడ్ పేరు మీద 50,000 కోట్లు, 1,52,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పనంగా మన తల తాకట్టు పెట్టి తెలంగాణ బిడ్డల 4 కోట్ల తలలు పుట్టబోయే తరతరాల బిడ్డల్ని బ్యాంకుల తాకట్టు పెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 1,52,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద ఇంటింటికి నల్లా పేరు మీద దోసుకుంటుంటే గుడ్డి దొంగలాక నువ్వు సంతకాలు పెడుతున్నావు. ఇవాళ ఈటల రాజేందర్ ను చూస్తుంటే గుర్రమేమో గుడ్డిదే గాని దానికి మాత్రం తట్టె కావాలి. గుడ్డి గుర్రం కథ ఉన్నది ఈటల రాజేందర్. నేను తినే దాన నేను తింటా, నువ్వు తినే దాన నువ్వు తిన అన్నట్టు ఉంది. ఇవాళ ఈ దోపిడీకి నువ్వే నిలువెత్తు సాక్ష్యం. నువ్వు ఉద్యమకారుడు కాదు, నువ్వు దోపిడీదారుడివి. ఇవాళ 1,52,000 కోట్ల అప్పు ఈ 4 ఏళ్లలో తెచ్చిందంటే ఆ దుర్మార్గానికి తొలి సంతకం పెట్టింది నువ్వే ఈటల రాజేందర్. భవిష్యత్ తరాలు నిన్ను నీ కుటుంబాన్ని తరతరాలుగా క్షమించరు. రాజకీయంగా 100 మీటర్ల గోతి తీసి నిన్ను పాతి పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. ఇవాళ అవినీతి గాని, రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులు గాని, రాజకీయ దివాలా కోరుతనానికి గాని ఈటల రాజేందరే మొదటి సాక్షి. ఇవాళ కేసీఆర్ దోపిడీలో, కేసీఆర్ గారు పన్నుతున్న పన్నాగాలలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా మొదటి సంతకం పెట్టిన ముద్దాయి. ఏనాడైనా కేసీఆర్ జైలుకి వెళ్లాల్సి వస్తే ఆయన తోడు ఖైదీగా నువ్వు వెళ్ళక తప్పదని చెప్పి నేను ఈటల రాజేందర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను సవాలు విసురుతున్న ఈ వేదిక మీద నుంచి, ఈటల రాజేందర్ గారు, నువ్వు అవినీతి పరుడు కాకపోతే, నువ్వు దోసుకోకపోతే, ఈ దోపిడీలో నీకు భాగం లేకపోతే, పౌర సరఫరాల శాఖలో నేను చేసిన ఆరోపణల మీద నువ్వు విచారణ కాదేశించు నిరూపించలేకపోతే హుజూరాబాద్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి నీకు క్షమాపణ చెప్తా. ఈ చౌరస్తాలో ఇవాళ ఈటల రాజేందర్ గారి ముసుగును తొలగించదలుచుకున్నా. ఈటల రాజేందర్ యొక్క నక్క వినయాలను ఈ గడ్డ బిడ్డలకు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మౌనంగా ఉండేటోడు ఎక్కువ ప్రమాదం. ఆయన ఈ నియోజకవర్గాన్ని చేసింది ఒకటి, ఆయన దత్తత తీసుకున్న గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే. ఇది ఆయన చేసిన పని. కాబట్టి ఇవాళ మిత్రులారా, ఇక్కడున్న యువకులందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఈ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ రాజకీయంగా ఎదగాల్సినంత ఎత్తుకెదిగిపోయిండు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.